కొంపలోకి రావడమే నా కర్మ. ఈ బోడి ఇంటికి ఇన్ని కండిషన్స్. ఎలా బతికాను, ఎక్కడున్నాను, ఇప్పుడు ఎక్కడికొచ్చాను? నా బతుకు మీద నాకే అసహ్యం వేస్తుంది, విరక్తి కలుగుతుంది. నా కష్టాలన్నిటికీ ఆ దరిద్రపు ధరణియే కారణం. ఇంత దౌర్భాగ్యపు పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని అనాథలా బతకాల్సి వస్తుంది. ధరణి, నువ్వు చేసిన అవమానాల వల్ల వచ్చిన నా ఈ పరిస్థితి నీ మీద పగని ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంటుంది. నీ అంతు చూస్తానే. నీ బతుకుని బజారుకి ఏడుస్తాను. సుఖపడు, సంతోషపడు. అది కూడా ఎంతకాలమో చూస్తాను. అమ్మా, బాబుకు స్నానం చేయించావమ్మా? చేయించడానికేగా వెళ్ళింది. ఎలా ఉన్నాడమ్మా? బాగున్నాడా? చాలా బాగున్నాడే. ఎవరిలా ఉంటాడు? అప్పుడే ఎలా చెప్తాం? మీ బావైతే మేనల్లుడు తనలా ఉన్నాడని మురిసిపోతున్నాడు. ఎవరి మురిపాలు వాళ్ళవి. నా ముచ్చటే తీరడం లేదు. ఏంటమ్మా, ఏమైంది? మీ అక్క గురించి, దాని భవిష్యత్తు గురించేనే. అంతా కుదుట పడిందిగా. అక్క బావ చక్కగా సుఖంగా సంతోషంగా ఉంటున్నారుగా. ఏం సుఖమో ఏం సంతోషమో. అందరి పిల్లలకి వరసలు కలుపుకొని స్నానాలు చేయించడమేనా? నా మనవడు మనవరాలని ఉండదా? అమ్మమ్మగా ఆనందించాలా వద్దా? ఎందుకుండదు, ఉంటుంది. మొన్నేగా సమస్యలన్నీ తీరాయి. నీ కోరిక తీరుతుందిలేమ్మా. తీరుతుంది తీరుతుంది. ఎదురు చూపులే మిగులుతున్నాయి. ఏంటోనమ్మా, నీ మాటలేవే నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాకపోతే నష్టం ఏమీ లేదు. అర్థం కావాల్సిన వాళ్ళకే అర్థం కావాలి. అదే చెప్పొచ్చాను. తర్వాత వాళ్ళిష్టం. అసంతృప్తితో వచ్చానని బుజ్జగించడానికి ఫోన్ చేసినట్టుంది. ఇలాంటి తెలివితేటలకి తక్కువేమీ లేదు. చెప్పవే. అంత సీరియస్ అవసరం లేదు. మమ్మల్ని ఆలోచించుకోండి అని చెప్పావుగా. అవును, ఇంతకీ ఏం ఆలోచించారు? చాదస్తపు మనిషి తనంతే అనేనా? విషయం వినకుండా మాట్లాడకు. నీ కోరిక ప్రకారమే కానివ్వు. సాంప్రదాయ ప్రకారం ఎక్కడ జరగాల్సింది అక్కడే జరగాలిగా. అందుకే సాయంత్రం. సాయంత్రం నాకు సిగ్గుగా ఉంది కానీ చేయాల్సిన ఏర్పాట్లు చేయి. రాజవంశానికి వారసుని అందించాలి. నీ నమ్మమని చేయాలి, సరేనా? సరేనే, అలాగే. మీరు త్వరగా వచ్చేయండి. ఎంత శుభార్త చెప్పేవే. ఏమైందమ్మా, ఇంతలోనే అంత సంతోషపడుతున్నావు? సాయంత్రం మీ అక్క బావ మన ఇంటికి వస్తున్నారే. దేనికి అంత సంతోషం? ఇప్పుడే మొదటిసారి కొత్తగా వస్తున్నట్టు. అప్పుడొచ్చేది వేరు, ఇప్పుడొచ్చేది వేరునే. సర్లే, ముందు నేను బజార్కెళ్ళి చాలా సరుకులు తేవాలి. చాలా సరుకులా? నిన్నేగా నెలకు సరిపడా సరుకులు తెచ్చా. ఆ సరుకులు వేరు, ఈ సరుకులు వేరునే. ఈ సరుకులేంటో, ఈ ఆనందం ఏంటో కాసేపు ఏడుస్తుంది, కాసేపు నవ్వుతుంది.
ఏంటో ఇంత అలంకరణ అయ్యేదాకా ఆ అమ్మ సంతోషమేంటో ఆ విశేషమేంటో అర్థమే కలది ఈ మట్టి బుర్రకి. మా అక్క బావల్ని చల్లగా కాపాడు తండ్రి. అంత మంచి మనసున్న మనుషులకు ముందు ముందు ఏ కష్టం రాకుండా చూడు. ఏంటి ఇంకా అలంకరణ కాలేదు? ఇంకా ఎంతసేపు? త్వరగా కానీ, వాళ్ళు వచ్చేసే టైం అయింది. నీ ఏర్పాట్లు నువ్వు చెయ్యమ్మా, నేను చేయాల్సింది నేను చేస్తాను. సర్లే త్వరగా కానీ. దేనికా నవ్వు? నీ ఆరాటం చూస్తే నవ్వొస్తుందమ్మా. ఇంత హడావిడి ఉంటుందని తెలుసు కదా, నలుగురు ముత్తైదువులను పిలవచ్చు కదా. వాళ్ళు ఇంతకాలం ఎవరి దారి వాళ్ళది అన్నట్టున్నారని చాటింపు చేయాలా? ధరణేమో ఎవరిని పిలవద్దు, సింపుల్గా చేయమని చెప్పింది. మరి నువ్వు భారీగానే ఏర్పాట్లు చేసావుగా. నువ్వు కానివే. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. బాబు, మీరు ఆ గదిలోకి వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే. రామ్మా. దేవకి, అక్కొచ్చిందే. అక్కొక్కతో వచ్చిందా? బావ రాలేదా? అక్క కొరత రావడం ఏంటే మత్తక్కుదానా? అక్కకి అలంకరణ చేద్దాం పద. అక్క బావకు అలంకరణ, బావకే అక్క అలంకరణ. వేరే అలంకరణలు ఎందుకమ్మా? వాగుడాపి ముందు పద. పదమ్మా. భగవంతుడా, నా బతుకులో ఇంత కష్టం రాసావా? మరి ఎందుకు అంత గొప్పింట్లో పుట్టించావు? అన్ని తుంచేసి ఆశ నిరాశ చేసి అందరినీ దూరం చేసి మోసం చేస్తావా? ఏం దేవుడు అయ్యా నువ్వు? ఈ కట్టెలు పొయ్యేంటి, ఈ చేతులు కాల్చుకోవడాలేంటి? ఎందుకు నా కర్మ ఇలా కాల్చావు? అయినా నన్ను వదిలేసి ఎవరు దారిన పోయిన పని మనిషిని తెచ్చి బావకి జత చేస్తావా? నన్ను దాని చేత మిడ పెట్టుకుని బయటికి గంటిస్తావా? అందుకేనయ్యా నీ మీద అలిగి పార్వతి పుట్టింటికెళ్ళిపోయింది. అలివేలి మంగమ్మ కొండ దిగిపోయి మంగాపురంలో ఉంది. చెప్పు శ్రావణ్. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. ఇన్నాళ్ళు ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోతుంది. దానికేమో శోభనమా, నాకేమో ఈ కట్టెలు పోయితే కాపురమా? నేను ఇంకా బతకాలా? అవసరమా? చావటమే బెటర్. నో, చావద్దు. నేను చేస్తే వాళ్ళు సంబరపడిపోతారు. బతికి సాధించి వాళ్ళ ఏడుపును చూసి అప్పుడు తృప్తిగా చావాలి. నా ప్రయత్నం నేను చేస్తాను, వదలను. చేత కాకపోతే అప్పుడు చచ్చైనా సాధిస్తాను, అంతే.
అసలే బ్యూటీ. ఈ అలంకారంలో ఇంకా ఇంకా అందంగా ఉన్నావు. నాకే ఇలా ఉంటే ఇంక బావకి ఎలా ఉంటుందో. చిప్పోవే. దీనికి ఈ మధ్య మాటలు ఎక్కువయ్యాయమ్మా. సరస్వతి, ఇది చిన్నవాళ్ల విషయం. మేము మాట్లాడుకుంటాం. నువ్వు ఇంటర్ఫీర్ కాకు. ఇదిగో ఈ కూతురే కుయ్యొద్దని 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు 1,000,000 సార్లు చెప్పినా నేను అనడం మానను. అలా పిలిచే హక్కు నాన్న తర్వాత నాకే ఉంది. ఏడ్చావులే. అక్క, ఇప్పుడింత అలంకరణలో అప్సరసలా నువ్వు గదిలోకి వెళ్ళాక బావగారు వావ్ అంటూ ఆశ్చర్యానికి ఆనందానికి స్పృహ తప్పి పడిపోతే, ఒకవేళ జరిగితే ఏం చేస్తావక్క? ఏదో ఒకటి చేస్తానులే. ఏదో ఒకటి అంటే నీళ్లు చల్లి మెలకు వచ్చేలా చేస్తాను, సరేనా? అప్పుడు కూడా లేవకపోతే నీకెందుకే? ఆ ఐడియా ఇద్దామని. ఏంటో ఐడియా? గాలూదడం. చాలే నోర్మి. నోరు మూస్తే గాలూదలక్క. ఇంత గిచ్చుడు గిచ్చావు. ఈ ప్రయోగం బావ మీద చేయకు, దడుచుకుంటాడు. ఇదిగో నిన్ను. సారీ 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 సారీ. సరే దేవకి, నువ్వు అక్కని తీసుకునిరా. పదమ్మ శోభనం పెళ్లి కూతురా, పద. వారేవా, దేవకన్య కూడా సిగ్గుపడుతుందా? దేవకి ప్లీజ్, నేను ఆట పట్టించుకే. ఓకే ఓకే ఓకే, నిన్ను ఆట పట్టించిద్దంటే నువ్వు నాకొక ప్రామిస్ చేయాలి. ఏంటది? రేపు నాకు దేవకి, దిస్ ఇస్ టూ మచ్. సరదాగా ఉండాలి, లిమిట్స్ ఎక్సీడ్ అవ్వద్దు. సారీ అక్క. అంత మాత్రం అనకపోతే నువ్వు ఆగవని అలా అన్నానే. నీ చెంగ కోపంతో కాదు. సారీనే, నా బంగారు చెల్లివి కదూ. సరే పదక్క. ధరణి, ఇదిగోనమ్మా. హలో, మరీ అంత ముడుచుకుపోకు. కాస్త ఫ్రీగా ఉండక్క. సరే పదమ్మా. బావా, అక్క గిచ్చుతుంది, జాగ్రత్త. నిన్ను రావే, పద. తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా. అరే ధరణి, ఏంటిది? అమ్మ చెప్పింది, నాకు కూడా నచ్చింది. సాంప్రదాయం, పైగా మీరు నాకు దేవుడి కదా. నా దేవత నువ్వే కదా, అయితే నేను కూడా. తప్పు. ఆహా, మ్. భలే, భలే, భలే. థ్యాంక్స్ బలి గారు. బల్లంటే అంత భయమా? నాకు చచ్చేంత భయం. అది పోయిందిలే. అవును, ఎక్కడ పడింది? ఇదిగో ఇక్కడ. వావ్, కరెక్ట్ ప్లేస్. ఏంటి కరెక్ట్ ప్లేస్? బల్లి శాస్త్రం ప్రకారం కరెక్ట్. మీకు బల్లి శాస్త్రం కూడా తెలుసా? తెలుసు. ఛీ, పొండి. పోవటాలేం లేవు, దగ్గరికి రావటాలే.
బలి 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 ఇదిగో నా గుండెల మీద అతుక్కుపోయిందే ఈ ధరణి అనే బల్లి. అమ్మా అక్కొస్తుంది. తమరికి ఇప్పుడు తెల్లవారిందనమాట. మాకైతే ఎప్పుడో తెల్లవారింది. ఏయ్ అమ్మా ఇదేంటమ్మా అక్క నేర్పిందా? అక్క నీ ప్రయోగం అంతా బావ మీద చిప్పు భగవంతుడా, ఇన్నాళ్ళ నుంచి ఈ రోజు కోసమే ఎదురు చూశాను. నెరవేరింది. కాఫీ. కాఫీ ఒలికిపోతుంది, వదలండి. నాకు కాఫీ తాగాలనిపించట్లేదు. మరి అబ్బా వదలండి. కుదరదండి. ఇది వేళ కాదండి. రాత్రే కాలం నిలిచిపోయింది, అది అలాగే కంటిన్యూ అవుతుంది. తెల్లారిందండి. కాలంతో మనకి పని లేదు. మ్హూ. ఊ అనాల్సిందే.